హాయ్ అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఉంటాయి గదండీ! అవి ఎలా ఏసుకోవాలంటే టేప్‌తో పని లేకుండా మనం ఎలా వేసుకోవాలో నేనిప్పుడు చూపిస్తాను. ఇలా షోల్డర్ భాగానికి మధ్యలో ఇలా ఫోల్డ్ చేసేసి దాన్ని 4 వేళ్ళు ఇంకో 2 వేళ్ళు కలిపి ఇలా కొలుచుకోవాలి. ఎక్కువ వచ్చిందనుకోండి క్లాత్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని 4 వేలు, 2 వేలు కరెక్ట్‌గా వచ్చేటట్టు కొలుచుకొని అక్కడైతే మెయిన్ డాట్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను మెయిన్ డాట్ అయితే వేస్తున్నాను. నేను మెయిన్ డాట్ వచ్చేసి కొంచెం చిన్నగా వేసాను నేను. అంటే అక్కడ కస్టమర్ చెస్ట్ పాయింట్ ఎలా ఉంటుందో అనేసి దాన్ని బట్టి అయితే నేను 3/4 ఇంచు మందం అట్లా వేసుకున్నానండి. ఎక్కువ వేసుకుంటే మాత్రం ఏమవుతుందంటే చెస్ట్ అనేది లూజ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ అంతా ముడతలు ముడతలు వచ్చేస్తుంది. దాని ప్రకారంగా నేను ఒక 3/4 ఇంచు మందమే వేసుకున్నాను కొద్దిగా. తర్వాత మళ్ళీ సెంటర్‌కి ఇలా మడుచుకొని మన నెక్ రౌండ్ ఉంటుంది కదా! దానికంటే ఒక 1/2 ఇంచ్ కొంచెం కిందికి పెట్టుకోవాలి. సమానంగా 2 సమానం కాకుండా ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని మధ్యలో ఆ డాట్‌ని అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకుంటే మనకి చెస్ట్ పాయింట్ అనేది టేప్‌తో పని లేకోకుండా కరెక్ట్‌గా ఎక్కడ ఏ డాట్స్ వేసుకోవచ్చో మనకి ఈజీగా వేసుకోవచ్చండి. నేను మూడో డాట్ వచ్చేసి దానికి మధ్యలో ఆ రెండిటి మధ్యలోకి ఏవైతే మనం 2 డాట్స్ వేసుకున్నా ఆ 2 మధ్యలోకి వచ్చే విధంగా అయితే వేసుకున్నాను. చూడండి పర్ఫెక్ట్‌గా వస్తుందండి ఇప్పుడు షేపు. నేను అక్కడ మెయిన్ డాట్ వచ్చేసి తక్కువ పట్టాను కాబట్టి ఆమె చెస్ట్ అనేది కరెక్ట్‌గా దాంట్లో అయితే సరిపోతుంది, కూర్చుంటుందనమాట. ఫిట్టింగ్ అయితే కరెక్ట్‌గా ఉంటుంది. రెండోది కూడా ఇలా నేను 4 వేళ్ళు 2 వేళ్ళు అలా కొలుచుకొని మళ్ళీ రెండోది కూడా ఇలాగే వేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి టేప్‌తో పని లేకుండా చాలా కన్‌ఫ్యూజింగ్ అవుతారు కదా! డాట్స్ ఎక్కడ ఎంత గ్యాప్‌లో పెట్టాలనేది. అలా లేకోకుండా మనకి ఈజీగా వేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఈ మూడో డాట్ ఏసేటప్పుడు కూడా 2 క్లాత్‌లు కూడా 2 సమానంగా ఉండేటట్టు చూసుకోవాలనమాట. ఆ 2 సమానంగా ఉండాలి. ఆ 2 ఎడ్జెస్ కూడా 2 సమానంగా ఉండాలి. ఎక్కువ తక్కువ లేకోకుండా. అలా వేసుకుంటే ఆ డాట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఫస్ట్ లేడీస్‌కి ఏంటంటే మెయిన్‌గా ఫ్రంట్ డాట్స్ అనేవి వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా వస్తే వాళ్ళు చాలా అంటే బ్లౌజ్ బాగుంది, ఫిట్టింగ్ బాగుందని ఫీల్ అవుతారండి. ఫస్ట్ అయితే మెయిన్‌గా ఇదొకటి చూసుకోవాలి. ఇక్కడ ఫిట్టింగ్ బాగుంటేనే వాళ్ళు బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా వచ్చిందన్న ఫీలింగ్‌లో ఉంటారు కస్టమర్స్. ఇక మొత్తం అంతా ఎలా కుట్టినా ఏం చేసినా ఇక బాలేదనే అంటారు. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫిట్టింగ్ అయితే వాళ్ళు కరెక్ట్‌గా సరిపోను మనమైతే అడ్జస్ట్ చేసేయాలి వాళ్ళ బాడీని బట్టి. నెక్స్ట్ నేను హ్యాండ్‌కి ఒక డిజైన్ తయారు చేశాను కదా! ప్యాచ్ వర్క్ లాగా. కింద వేద్దామనేసి శారీలో క్లాత్ తీసి ప్యాచ్ వర్క్ వేద్దామనేసి నేను స్కాలప్ అలా తయారు చేసాను. కింద పైపింగ్ వేసుకున్నాను గోల్డ్ క్లాత్ తోటి. హ్యాండ్స్కి అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్ అయితే అండి, అక్క మొన్న మీరు లేరు, షాప్‌ది లేదు, అర్జెంటుగా నాకు బ్లౌజు కుట్టించుకోవాల్సిన అవసరం వచ్చి వేరే వాళ్ళకి అడిగిస్తే అస్సలు కుదరలేదు అనేసి మొత్తం బ్లౌజ్ అంతా పాడైపోయింది అక్క అనేసి బాధపడుతుంది. ఒకసారి మన దగ్గరికి వస్తే మంచిగా ఫిట్టింగ్ కుదిరిందంటే బ్లౌజు వాళ్ళు ఎక్కడికి పోరండి అసలు. మనం ఉన్నా లేకున్నా మళ్ళీ తర్వాత అయినా వస్తారు. అలా అయితే కస్టమర్స్ని మనం రాబట్టుకోవాలి. వాళ్ళకి ఎంత నీట్ ఫినిషింగ్ మంచిగా వాళ్ళకి ఫిట్టింగ్ అంతా సరిపోయే విధంగా మనం మంచిగా కుట్టిస్తే కనుక మన కస్టమర్స్ ఎక్కడికి పోరండి. కాకపోతే కొంతమంది ఉంటారు మొండి కస్టమర్స్. అంటే మన దగ్గరే కుట్టించుకుంటారు కానీ డబ్బులు ఇవ్వరు. బ్లౌజులు తీసుకెళ్తారు, కొన్ని ఇస్తారు, కొన్ని ఆపుతారు, మళ్ళీ ఇంకో బ్లౌజు తెచ్చిస్తారు. ఇవి కుట్టించేటప్పుడు అవి ఇవి ఇస్తాలే అంటారు కానీ అట్లా అట్లా ఆగిపోతాయి అన్నమాట. బ్యాలెన్స్ అనేది అట్లనే ఆగిపోతాయి. మనమేంటి లైనింగ్స్, ఫాల్స్ అవన్నీ తెచ్చి మనమే ముందు పెట్టుబడి పెట్టి అన్నీ తెచ్చి కుట్టి పెట్టి మళ్ళీ అప్పులు ఇవన్నీ ఇక వాళ్ళు ఆ డబ్బులు రాబట్టుకోవాలంటే ఇక తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. అలా ఉండకోకుండా మనం కొంచెం మొండిగా ఉన్నట్టయితే ఆ డబ్బులు ఆటోమేటిక్‌గా మన దగ్గరకు వచ్చేస్తాయండి. మొండిగా అంటే వాళ్ళకి ఏమైనా అనుకోని ఇక మనకి తప్పదు, నువ్వు డబ్బులు ఇస్తేనే నేను ఇస్తాను అని
కొంచెం మొండిగా ఉన్నట్టయితే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి ఎట్లా కుట్టించుకున్నారు కాబట్టి అవసరానికి ఆ రోజు కంపల్సరీ తీసుకెళ్ళాలి కాబట్టి డబ్బులిచ్చి తీసుకెళ్తారు. ఆహ్, అంటే ఇలా మొండిగా ఉంటే మళ్ళీ వస్తారో రారో అన్న భయం అవసరం లేదండి. ఎందుకంటే మనం మంచిగా కుడుతున్నాం, ఫిట్టింగ్ అయితే మన దగ్గర వాళ్ళకి పర్ఫెక్ట్‌గా కుదురుతది. కాబట్టి 1, 2 సార్లు మొండిగా ఉండడం వల్ల కస్టమర్స్ ఏం పోరండి. అలా పోయే కస్టమర్స్ మనకి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే నా దృష్టిలో అయితే. ఎందుకంటే అలా ఉండేవాళ్ళు మనం ఇంత కష్టపడి ఒక బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పట్టుద్ది. గంట సేపు కష్టపడి కుట్టాలి గదా! మామూలుగా కూర్చుంటే కాదు గదా బ్లౌజు. మనం ఒక రూపాయి కోసమే గదా కుట్టేది. అందుకని అలా మొండిగా ఉంటేనే మనకి డబ్బులనేవి వసూలవుతాయి. మనం ఫినిషింగ్ వాళ్ళకి పర్ఫెక్ట్‌గా వాళ్ళకి ఇస్తున్నట్టయితే ఫిట్టింగ్ మాత్రం వాళ్ళు మనల్ని వదిలి ఎటు పోరు. పైన కుచ్చులు పెట్టమన్నారు. అంటే పఫ్‌లాగా పెట్టమంటే నేనైతే 2 హ్యాండ్స్‌కి పఫ్ పెట్టుకున్నాను. స్క్రూ డ్రైవరు సాయంతోటి చిన్నగా అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నాను షోల్డర్ పైన. ఇట్లా హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మాత్రం సెంటర్ కని చూసుకొని జాయింట్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్‌గా వస్తదండి హ్యాండ్ జాయింటు. ఎప్పుడైనా సరే సెంటర్ కని చూసుకోవాలి. ఫస్టే మొత్తం చెక్ చేసుకోవాలండి. హ్యాండు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మొత్తం అన్నీ సమానంగా ఉన్నాయా లేదని. అన్నీ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే జస్ట్ కట్ చేసుకొని హ్యాండ్ జాయింటింగ్ అయితే చేసుకుంటున్నాను నేను. ఇందాక నేను కటింగ్‌లో పఫ్ హ్యాండ్స్‌కి ముందే నేను ఫ్రంట్ లోతు తీసుకోనండి హ్యాండ్స్‌కి. హ్యాండ్ ఎక్కించేటప్పుడు మొత్తం ఫ్రిల్స్ పెట్టేసి హ్యాండ్ రెడీ అయ్యి ఎక్కించేటప్పుడైతే ఫ్రంట్ లోతు తీసుకొని అటాచ్ చేసుకుంటాను. ఎందుకంటే మనం పఫ్ పెడతాం గదా! అది మనకి ముందే ఫ్రంట్ లోతు తీసుకుంటే అర్థం కాకపోవచ్చు. అందుకనే నేను ఏసేటప్పుడే నేను ఫ్రంట్ లోతయితే హ్యాండ్స్‌కైతే తీస్తాను. ఇకపోతే షాప్‌లో అయితే ఇక ఒక్కదాన్నే అయిపోయానండి. ఎందుకంటే నా దగ్గర కుట్టే వర్కర్ అయితే తను సపరేట్‌గా షాప్ పెట్టేసుకుంది. ఇంకో వర్కర్ ఉన్నారు. తనైతే ఇంటికెళ్ళి పీస్ వర్కులయితే తీసుకెళ్ళి కుట్టి మళ్ళీ పట్టుకొనొస్తది. నేను తనకైతే ఒక 4 బ్లౌజులు కట్ చేసి అయితే ఇచ్చేసాను. ఇక వర్క్ పెట్టాను. మిషన్ పైన వర్క్ పెట్టయితే నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక ఈ వీడియోస్ తీస్తున్నాను కదా! వీడియో తీసుకుంటూ మళ్ళీ వర్క్ చూసుకుంటూ ఇవన్నీ చేస్తుంటే చాలా టైం పడుతుంది బ్లౌజులు కుట్టడానికైతే. బయట వేరే షాప్‌లో అయితే సాంగ్స్ పెట్టారండి. మామూలు సాంగ్స్ పెట్టలేదసలు. భలే ఇనిపిస్తున్నాయి సాంగ్స్ అయితే. ఆ సాంగ్స్ వింటూ నేను ఎంజాయ్ చేసుకుంటూ అయితే కుట్టుకుంటున్నాను. ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కదాన్నే షాప్‌లో కుట్టుకున్నాను ఫీలింగ్ అయితే రాదండి నాకు. ఎందుకంటే ఫోన్‌లోనే హాయిగా మంచిగా ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా! అవన్నీ పెట్టుకుంటాను. అక్కడ పెట్టుకొని ఆటోమేటిక్‌గా అవే ఒకదాని వెంట ఒకటి ఆల్బమ్ ఉంటది కదా! ఒకటి ఆల్బమ్ అయితే మంచి పాటలు చూజ్ చేసుకొని ఓల్డ్ సాంగ్స్ పక్కన ఆన్ చేసి పక్కన పెట్టుకుంటూ పాటలు వినుకుంటూ కుట్టామంటే మనకైతే ఇటు బ్లౌజ్ అయిపోద్ది, అటు ఒక్కలే ఉన్న అనేది కూడా ఏం రాదండి. ఇక్కడ నేను చూడండి షోల్డర్ జాయింట్ ఉంది కదా! బ్లౌజ్ ఫిట్టింగ్ వేస్తున్నాను. ఆ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కూడా పట్టుకొని మనమైతే బ్లౌజ్ ఫిట్టింగ్ జాయింట్ వేసినట్టయితే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. అలా కాకుండా హ్యాండ్స్ 2 కూడా సమానంగా పెట్టుకొని చూసుకొని ఏస్తా ఉంటారు. నేను కొంచెం చూశాను కొంతమందిని. అలా ఏయడం వల్ల ఏందంటే మనకి భుజాలు ముందుకు జారినట్టు అనిపిస్తది. షోల్డర్ పాయింట్ మీద ఉన్న కుట్టు ముందుకొచ్చేస్తదండి. అందుకనే నేను చూపించినట్టుగా అలా జాయింట్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్‌గా వస్తది. కింద చంక భాగాలు కూడా ఈ పైనది, కిందది 2 కూడా సమానంగా కింద ఉండేటట్టు మనం చేతులతో తడుముకుంటూ ఏసుకోవాలి. అప్పుడు ప్లస్ గుర్తొస్తది. మనం కటింగ్ అంతా మంచిగా అంతా కట్ చేసినా కూడా ఒక్కోసారి ఈ ఇవి ఏదైతే మనం జాయింట్ చేస్తున్నామో ఆ జాయింట్ ఏసేటప్పుడు ఆ మిషను అంటే వెనక్కి ముందుకు వెళ్ళడం వల్ల అది కొంచెం అంటే ఒక్క పాయింట్ మందం కిందికి మీదకి అయినట్లు వస్తూ ఉంటుందండి ప్లస్ గుర్తనేది. ఈ విధంగా అయితే మనం జాయింటింగ్ అయితే మనం ఫిట్టింగ్ అయితే ఏసుకోవాలండి. అక్కడి నుంచయితే అలా సమానంగా పట్టుకొని అక్కడి నుంచి మనం అందులో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏసుకుంటే మాత్రం ఫిట్టింగ్ అయితే కరెక్ట్‌గా వస్తది. ఫ్రెండ్స్ మన వీడియోలనైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని
కామెంట్ అయితే చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నేను కొత్తగా పెట్టాను కదా ఛానల్ అనేది. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల, కమెంట్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది, నా వీడియోస్ అనేవి ముందుకెళ్తాయండి. అందుకని ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందో చెప్పండండి. ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. మాకు కామెంట్‌లో నన్ను అడగండి. ఖచ్చితంగా నేనైతే క్లారిఫై చేస్తాను. చూసారా ప్లస్ గుర్తయితే వచ్చింది. అదే చెప్తున్నా ప్లస్ గుర్తొచ్చిందని. నేను ఇందాక చంక జాయింట్లు యేసుకుంటాం గదా! అవన్నీ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్నాను. ఇవి ఎక్కువ తక్కువ జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ ఉంటాయి గదా! అవన్నీ గూడా సమానంగా కట్ చేసుకోవాలండి. మనం ఫిట్టింగ్ యేసుకునేటప్పుడు. నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు సజెషన్స్ ఇవ్వచ్చండి. నేను తప్పకుండా ఫాలో అవుతాను. మీరు చెప్పేవి గూడా నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. మీరు చెప్పేవి ఫాలో అవ్వడానికి కూడా ట్రై చేస్తాను నేను. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా నాకు మీరు చెప్పొచ్చండి. అండ్ మీరు ఏదైనా అడగాలన్నా నన్ను అడగొచ్చండి. ఇక మిషన్ మీద అయితే వర్క్ పెట్టి నేనైతే ఈ బ్లౌజ్ కుడుతున్నాను గదా! ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఈ వారం రోజుల్లో మొత్తం నాకు యెల్లో కలర్ బ్లౌజులే వచ్చేసాయి. ఆల్రెడీ ఏంటంటే, మిషన్ మీద ఉన్న 6 వర్కులనేవి గూడా యెల్లో కలరే. ప్లస్ ఇప్పుడు నేను కుట్టేది గూడా యెల్లో కలరే. మొత్తం యెల్లో డర్టీ యెల్లో అంటారు గదా! ఆ టైప్ అయితే మొత్తం యెల్లో బ్లౌజులే వచ్చేసాయి. ఈ 6 బ్లౌజులు వర్కులు యేసేసరికిలే యెల్లో బ్లౌజులు అసలు నాకే ఇక ఒకటే వర్కు, ఒకటే డిజైను, ఒకటే కలరు, ఇక మార్చేది లేదు ఏం లేదు. నాకైతే బోర్ కొట్టినట్టు అనిపించింది. కానీ అలా అనుకుంటే కాదు గదా! వేయాలి గదా కస్టమర్లకైతే. అది కస్టమర్‌ది కాదు టైలర్స్‌కి. వర్క్ అయితే ఈరోజు లాస్ట్ వరకు 6 వరకు అయిపోతుంది అది. అయిపోయిన తర్వాత నేను తనకైతే కాల్ చేసి చెప్పాను వచ్చి తీసుకెళ్ళమని బ్లౌజు. వర్కులు అయితే మంచిగా నీట్‌గా వచ్చాయండి. ఎవరికైనా కావాలన్నా మన వర్క్స్ కస్టమైజేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చే నష్టం ఏముండదు. అదైతే నాకే యూజ్ అవుతుంది. నా వీడియో అనేది ముందుకెళ్తుంది. ఇంకా ముందుకెళ్ళడం ద్వారా నాకు మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. రోజు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎన్నో టిప్స్ చెప్తాను మీకు. చాలా కటింగ్ వీడియోస్ అయితే పెడతాను. మొత్తం వర్కులు కూడా చూపిస్తాను. మొత్తానికైతే బ్లౌజ్ అయితే అయిపోయింది. ఒక పక్క సాంగ్స్ వినుకుంటూ ఒక పక్క వర్క్ చేసుకుంటూ, మిషన్ వర్క్ చేసుకుంటూ, చూసుకుంటూ అయితే నేను బ్లౌజ్ని అయితే కుట్టేశాను. ఇక ఎడ్జెస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి లేవుకోకుండా పోగులనేవి. చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు నేనైతే సాంగ్స్ పెట్టుకొని వినడం వల్ల నాకైతే అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాన్న ఫీలింగ్ రాదు. నాకు లోన్లీ అనేది ఉండదండి. సాంగ్స్ వింటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను. పైగా ఈరోజు అయితే నేను కీరా ముక్కలు అవి కట్ చేసుకొని తెచ్చుకున్నాను. దాపు ఒకటి తీసుకొని తింటా ఉన్నాను. చూడండి బ్లౌజ్ అయితే అయిపోయింది. పైపింగ్ వేసేటప్పుడు కూడా నేను మొత్తం స్ట్రైట్ పీస్తోనే వేసేసానండి. క్రాస్ ఏం కాదు, శారీలో ఉన్న పీస్ తీసుకొని పైపింగ్ అయితే అటాచ్ చేశాను. తనేం చెప్పలేదు నాకు పైపింగ్ ఏమని. కాకపోతే హ్యాండ్స్కి మాత్రం అలా వర్క్ పెట్టమని తనే చెప్పింది. ఇలాంటి వర్క్ నాకు కట్ వర్క్ లాగా అటాచ్ చేయి బార్డర్ అటాచ్ చేయక్క అనేసి. ఇక నేను మొత్తం మెడ భాగం ఖాళీగా ఉండడం ఎందుకనేసి పైపింగ్ ఇచ్చేసాను. మొత్తానికైతే బ్లౌజ్ అయితే అయిపోయిందండి. ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.